Yeah, welcome to current affair discussion. Today, John 7th to John 13, third part. That's the last part for that particular dates. So, moving to question number 22nd. Right. Ministry of Home Affairs two new initiatives ni launch chesindi. The first one is electronic student visa, and the second one is electronic student X visa. These initiatives are especially for foreign students, those who want to study in Indian educational institutions. Any foreign students, foreign nationals, if they want to study in Indian educational institutions, to them these visas are helpful. That is electronic student visa, and one more is electronic student X visa. This second one, that is electronic student X visa, is especially for the dependents of this visa holders. Okay, ఈ ఫస్ట్ వీసా ఏంటంటే ఫారిన్ స్టూడెంట్స్ మన ఇండియాలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదవాలి అనుకుంటున్న పర్సనాలిటీస్, ఎయిదర్ ఇన్ యూజీ కోర్సెస్ ఆర్ ఇన్ పీజీ కోర్సెస్ ఆర్ ఎల్స్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ లైక్ పిహెచ్డి. అండ్ దిస్ వీసా ఈజ్ వ్యాలిడ్ ఫర్ అప్ టు 5 years డిపెండింగ్ అపాన్ ద కోర్స్ డ్యూరేషన్. అండ్ ఈ వీసాస్ని వాళ్ళు దిస్ పోర్టల్ ద్వారా, దట్ ఈస్ స్టడీ ఇన్ ఇండియా పోర్టల్, ఈ పోర్టల్ని 2018లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్ చేసింది. ఎవరైనా ఫారెన్ స్టూడెంట్స్ ఇండియాలో చదవాలి అనుకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ పొందినట్టుగా ప్రూఫ్ని వాళ్ళు ఈ పోర్టల్లో అప్లోడ్ చేస్తే దెన్ ఈ పోర్టల్ ద్వారా వాళ్ళకి ఎలక్ట్రానిక్ వీసాని ప్రొవైడ్ చేయడం కోసము 2018లో లాంచ్ చేసినటువంటి పోర్టలే, వెబ్ పోర్టలే స్టడీ ఇన్ ఇండియా పోర్టల్. నౌ త్రూ దిస్ పోర్టల్ ద్వారా ఈ వీసాస్ని వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ వీసా అండ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ ఎక్స్ వీసా. whereas the first one, the electronic student visa and the electronic student X visa, designed to facilitate foreign students pursuing their higher education at Indian academic institutions. Look at here, the e-student visa is available to eligible foreign students registered on this portal called Study in India portal, while the second one, that is e-student X visa, is designed for the dependents of e-student visa holders. అంటే ఇక్కడ లాంచ్ చేసిన రెండు వీసాస్లో ఒకటి స్టూడెంట్స్కి, ఫారెన్ స్టూడెంట్స్కి హూ వాంట్ టు స్టడీ ఇన్ ఇండియా, రెండోది ఆ స్టూడెంట్స్ యొక్క డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము సెకండ్ వీసా, దట్ ఈస్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ ఎక్స్ వీసా. ఓకే, అండ్ ఈ వీసా వ్యాలిడ్ ఫర్ 5 years డిపెండింగ్ అపాన్ ఎడ్యుకేషనల్ కోర్స్ డ్యూరేషన్. అండ్ అదర్ థింగ్ ఈస్ త్రూ దిస్ పోర్టల్ they can register. Okay, right, that is SIA portal, that is Study in India portal. That's a question number 22nd. But the thing we should remember here, ఈ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, బట్ స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ని ఎవరు మెయింటైన్ చేస్తుంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దిస్ వన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఆన్ ది స్టడీ ఇన్ ఇండియా పోర్టల్, అన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై దిస్ మినిస్ట్రీ. దట్స్ వాట్ ఇక్కడ లాంచ్ చేసిన 2 వీసా ఇనిషియేటివ్స్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే, బట్ దట్ పోర్టల్ ఏదైతే ఉందో, దట్ ఈస్ స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ఏదైతే ఉందో, దట్ పోర్టల్ని ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దట్స్ అ థింగ్ అబౌట్ 22nd క్వశ్చన్. నౌ 23rd క్వశ్చన్. సో ఇంటర్నేషనల్లో ఏదైనా క్రిమినల్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఇంటరాగేట్ చేయడానికి ఇంటర్నేషనల్ వైడ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాని నేమే ఇంటర్పోల్. ఓకే, ఇది లియాన్ ఫ్రాన్స్లో ఉంటుంది, దీని హెడ్ క్వార్టర్ లియాన్ ఫ్రాన్స్లో ఉంటుంది ఇంటర్పోల్. సింప్లీ ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ అని. వీళ్ళతో టైఅప్ అయ్యి ఇంటర్నేషనల్ క్రైమ్స్ని బెటర్గా సాల్వ్ చేయడం కోసము మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దిస్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రీసెంట్గా ఈ పోర్టల్ని లాంచ్ చేశారు. పోర్టల్ నేమ్ ఏంటంటే భారత్ పోల్, సింప్లీ భారత్ పోల్. ఇట్ ఈస్ సిమిలర్ టు ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ కోసము, whereas భారత్ పోల్ టు రెవల్యూషనలైజ్ ఇంటర్నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్. ఓకే, సింప్లీ అబౌట్ దిస్ భారత్ పోర్టల్, ఇఫ్ యు సీ భారత్ పోల్ పోర్టల్, ద పోర్టల్ ఈస్ డెవలప్డ్ బై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ. ఎవరు డెవలప్ చేశారు? సిబిఐ, విచ్ ఎయిమ్స్ టు స్ట్రీమ్లైన్ ద ప్రాసెస్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా, లైక్ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, నార్కోటిక్స్ కంట్రోల్
చేసే బాడీ కావచ్చు. దట్స్ వాట్ ఇన్ ఇండియా టు సీక్ ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ త్రూ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్. సో క్రిమినల్ మ్యాటర్స్కి సంబంధించి ఇంటర్పోల్ యొక్క అసిస్టెన్స్ని మన ఇండియన్ లీగల్ ఏజెన్సీస్కి ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ భారత్ పోల్ పోర్టల్ని మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో the other thing is the portal will be managed by, as I said earlier, CBA, which also acts as India's National Central Bureau for Interpol. ఇంటర్పోల్కి ప్రతి కంట్రీ నుంచి ఒక నేషనల్ సెంట్రల్ ఏజెన్సీ ఉంటుంది, నేషనల్ సెంట్రల్ బ్యూరో అని. మన ఇండియాలో ఆ నేషనల్ సెంట్రల్ బ్యూరో ఎవరో అంటే సిబిఐ. ఈ సిబిఐఏ భారత్ పోల్ పోర్టల్ని మెయింటైన్ చేయబోతోంది. సో దట్ బై గెటింగ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఇంటర్పోల్ ఫర్ ఎనీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నేషనల్ లో ఏదైనా క్రిమినల్ కేసెస్ ఫైల్ అయితే వాటికి సపోర్ట్ ఇవ్వడానికి ఈ భారత్ పోల్ పోర్టల్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, రైట్. సో ఏ మినిస్ట్రీ లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఏం లాంచ్ చేశారంటే భారత్ పోల్. ఇట్ ఈస్ ఇన్ ప్యారలల్ విత్ ది ఇంటర్పోల్. ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్ లియానో, ఫ్రాన్స్. సో దట్స్ అ థింగ్ వీ షుడ్ రిమెంబర్ యాజ్ పర్ దట్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అండ్ ఈవెన్ దిస్ భారత్ పోల్ పోర్టల్ ద్వారా లుక్ అట్ హియర్, it will also address the increasing threat of translational crimes. They are simply human trafficking, financial fraud, cyber crime, organized crime by providing rapid international assistance. So వీటన్నిటిని ట్యాకిల్ చేయడం కోసము దిస్ భారత్ పోల్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది బై మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, దట్స్ అ థింగ్ అబౌట్ 23rd క్వశ్చన్. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఇండియాలోనే ఫస్ట్ టైము ఒక స్టేటు, దట్ ఈస్ ఛత్తీస్గఢ్ స్టేటు. ఏ స్టేటు? ఛత్తీస్గఢ్ స్టేటు. India's first state to integrate forest ecosystem into green GDP. Okay, right. ఇది నాట్ దిస్ ఇయర్, లాస్ట్ ఇయరే ఛత్తీస్గఢ్ ఈ ప్రపోజల్ పెట్టింది. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది. ఇండియాలోనే ఫస్ట్ టైము ఫస్ట్ స్టేట్ టు ఇంటిగ్రేట్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఇంటూ గ్రీన్ జీడిపి. వాట్ ఈస్ గ్రీన్ జీడిపి? ఫస్ట్ లెట్స్ బి అండర్స్టూడ్. అండ్ ఆ స్టేట్ ఆబ్వియస్లీ ఛత్తీస్గఢ్. సో గ్రీన్ జీడిపి అంటే లుక్ అట్ దిస్ ఫార్ములా. ఓకే, గ్రీన్ జీడిపి నథింగ్ బట్ టోటల్ జీడిపిలో వాట్ ఈజ్ యాక్చువల్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మెజర్మెంట్. ఒక పర్టికులర్ బౌండరీలో స్టేట్ తీసుకున్న, నేషన్ తీసుకున్న, వరల్డ్ తీసుకున్న, మీ డిస్ట్రిక్ట్ తీసుకున్న, లైక్ దట్ ఒక నేషన్ బౌండరీ లోపల వన్ ఫినాన్షియల్ ఇయర్లో ఏమేం గూడ్స్ని సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తామో వాటి యొక్క ఫైనల్ వాల్యూ లెక్కగట్టి చెప్పడాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంట. బట్ ఈ జీడిపి ప్రొడక్షన్లో అండర్స్టాండింగ్ పర్పస్ ఏదైనా ప్రొడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకుంటే, లైక్ స్టీల్ ప్రొడక్షన్లో స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకుందాం. 1 ton ఆఫ్ స్టీల్ ప్రొడ్యూస్ చేసామనుకుంటే ఈచ్ 1 kilo స్టీల్ వచ్చి ఆల్మోస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ కన్సిడర్ 400 అండ్ 1 ton అంటే 1000 into 400 దట్ ఈస్ 4000 అయింది. ఇంకొక 100 ఉంది, 40,000, 4 lakhs అవుతుంది. ఒక టన్ స్టీల్ 4 lakhs అవుతుంది. ఇది యాక్చువల్గా జీడిపికి యాడ్ అయ్యే వాల్యూ. బట్ ఈ 1 ton స్టీల్ని ప్రొడ్యూస్ చేయడానికి కార్బన్స్ని ఎమిట్ చేస్తాం, దానివల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్. ఆ కాస్ట్ ఎంత? ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఆ ఫిగర్ లెట్ అస్ అస్యూమ్ 1 lakh అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, సో టోటల్ జీడిపి ఎంత ఇక్కడ? 4 lakhs మైనస్ ఆ జీడిపిని ప్రొడ్యూస్ చేయడానికి ఎమిట్ చేసిన కార్బన్స్ వల్ల ఎన్విరాన్మెంట్కి కలుగుతున్న డ్యామేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ వాల్యూలో 1 lakh అనుకుందాం. దట్ ఈస్ వాట్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ మైనస్ సోషల్ కాస్ట్ లైక్ డిప్రిసియేషను, మెషినరీ డిప్రిసియేషను, దెన్ లేబర్ యొక్క డిప్రిసియేషను అన్నీ కన్సిడర్ చేస్తే లెట్ అస్ అస్యూమ్ దట్ ఈస్ ఆల్సో అన్ అమౌంట్ ఆఫ్ 50,000 రూపీ. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ టోటల్ జీడిపి 4 lakhs అయితే గ్రీన్ జీడిపి ఎంత అయిందంటే దట్ ఈస్ 4 lakhs మైనస్ 1.5 lakh అంటే సింప్లీ 2.5 lakh. అంటే మొత్తం జీడిపి ఒక నేషన్ యొక్క ఎకనామికల్ డెవలప్మెంట్లో ఎన్విరాన్మెంట్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాం అండ్ సోషల్ కాస్ట్ ఎంత లాస్ అవుతున్నాం, ఇవన్నిటిని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఫిగరే గ్రీన్ జీడిపి. నా ఈ గ్రీన్ జీడిపిలో మేజర్ థింగ్స్ ఏంటంటే లైక్ వాటర్ కన్జర్వేషన్ అండ్ దీంట్లోకి యాడ్ చేయాల్సిన థింగ్స్ ఇవి సబ్ట్రాక్ట్ చేసాం. ఏంటి? ఎన్విరాన్మెంటల్ కాస్ట్ సబ్ట్రాక్ట్ చేసాం, సోషల్ కాస్ట్ సబ్ట్రాక్ట్ చేసాం. బట్ దీంట్లో ఇంకా యాడ్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ఆ నేషన్ గవర్నమెంట్ కనుక లేదు ఆ స్టేట్ గవర్నమెంట్ కనుక ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఏదైనా స్పెండ్ చేసి ఉంటే అండర్స్టాండింగ్ పర్పస్ ఇక్కడ లెట్ అస్ అస్యూమ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసము లైక్ ఎక్కువ ప్లాంటేషన్ ఇంకా ఇంక్రీజ్ చేశారనుకుందాం, దానికోసము అమౌంట్ ఆఫ్ 30,000 స్పెండ్ చేశారనుకుంటే అండ్ అట్ ద సేమ్ టైం if you look at the further points, this involves clean air, ఇదంతా గ్రీన్ జీడిపిలో పార్టే.
The amount of carbon dioxide absorbed by trees and converted into oxygen will be quantified and its market value will be included in the green GDP. అంటే ప్రతి ప్లాంటు కూడా ప్రతి చెట్టు కూడా ఎంత కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎంత ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకోవడం అనేది పాజిటివ్ థింగ్, ఆక్సిజన్ రిలీజ్ చేయడం అనేది కూడా పాజిటివ్ థింగ్. సో వాటిని మానిటరీ వాల్యూలో కన్వర్ట్ చేసి దాన్ని కూడా జీడిపిలోకి యాడ్ చేస్తారు. సో అలా క్లీన్ ఎయిర్ ఎంత ఆ ఫారెస్ట్ నుంచి వస్తుంది, బికాజ్ ఆ ఫారెస్ట్లో కూడా ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల సో మెనీ ట్రీస్ ఉంటాయి కాబట్టి ఆ ట్రీస్ అబ్జర్వ్ చేసుకుంటున్న కార్బన్ డైఆక్సైడ్ మనకి పాజిటివ్ థింగ్. అండ్ అదర్ పాజిటివ్ థింగ్ ఏంటంటే దట్ పర్టికులర్ ఫారెస్ట్ ఆక్సిజన్ని ఎమిట్ చేస్తుంది, అది కూడా అడ్వాంటేజే. ఈ రెండింటిని అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బన్ని ఎంత, ఎమిషన్ ఆఫ్ ఆక్సిజన్ని ఎంత, ఈ రెండింటిని క్వాంటిఫై చేసి మనీ వాల్యూలో కన్వర్ట్ చేసి దాన్ని కూడా గ్రీన్ జీడిపిలోకి యాడ్ చేస్తారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ ఫారెస్ట్ ఎగ్జిస్ట్ అయి ఉండడం వల్ల okay, water conservation, look at here, the economic impact of water supplied by forests to rivers and springs will be calculated. Okay, ఫారెస్ట్ వల్ల ఆ ఫారెస్ట్లో ఫ్లో అవుతున్న రివర్ వల్ల ఎకనామికల్ గ్రోత్కి ఎంత కంట్రిబ్యూషన్ వస్తుంది దాన్ని కూడా యాడ్ చేస్తారు. నెక్స్ట్ బయోడైవర్సిటీ, ద రోల్ ఆఫ్ ఫారెస్ట్ ఫనా ఇంక్లూడింగ్ అనిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఇన్ మెయింటైనింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ సపోర్టింగ్ అగ్రికల్చర్ విల్ బి అసెస్డ్. ఆ ఫారెస్ట్ వల్ల దిస్ బర్డ్స్ కానీ ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఈవెన్ అగ్రికల్చర్ సెక్టార్కి సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. ఆ ఇంపాక్ట్, ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఎంత ఉంది ఇవన్నీ యాడ్ చేసి దీస్ థింగ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది గ్రీన్ జీడిపి. ఇలా ఫస్ట్ టైం ఇండియాలో గ్రీన్ జీడిపిని మెజర్ చేయడం కోసము స్టెప్స్ తీసుకుంటున్నటువంటి ఫస్ట్ స్టేట్ ఏది అంటే ఛత్తీస్గఢ్. ఓకే, దట్స్ అ 24th క్వశ్చన్. సో లెట్ మీ గివ్ ఏ క్లారిటీ వన్ మోర్ టైమ్, బట్ రిమెంబర్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఇండియాలో ఫస్ట్ టైము ఏ స్టేట్ గ్రీన్ జీడిపి ఇనిషియేటివ్ని లాంచ్ చేసిందంటే ఛత్తీస్గఢ్. దట్ స్టేట్ ఆ ఇనిషియేటివ్. నో వాట్ ఈస్ గ్రీన్ జీడిపి? ఒక స్టేట్ ఇక్కడ ఛత్తీస్గఢ్ తీసుకుంటే ఆ స్టేట్ డెవలప్మెంట్ ఎంత అవుతుంది, ఎకనామికల్ వాల్యూ ఎంత యాడ్ అవుతుంది, ఆ వాల్యూ ఎడిషన్ కోసము ఎన్విరాన్మెంట్ని ఎంత నష్టపరుస్తున్నామో, దట్ ఈస్ యాడ్ అయిన ఎకనామిక్ జీడిపి వాల్యూ మైనస్ ఎన్విరాన్మెంటల్ లాస్ మైనస్ సోషల్ కాస్ట్, ఇప్పుడు ప్లస్ యాడ్ చేయాల్సినవి ఆ ఫారెస్ట్ వల్ల. బికాస్ ఛత్తీస్గఢ్లో ఎస్పెషల్లీ 44% ఆఫ్ ల్యాండ్ ఫారెస్ట్తోనే నిండి ఉంది. అంటే దిస్ ఫారెస్ట్ అనేది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి పీపుల్కి ఒకటి ఎన్విరాన్మెంటల్గా, రెండోది వాళ్ళ లైవ్లీహుడ్లో కూడా లైక్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్, టెండు లీవ్స్ అని, హనీ, మెడికల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఆ ఫారెస్ట్ నుంచి వస్తున్నాయి. వీటన్నిటిని కూడా క్వాంటిఫై చేసి మానిటరీ రూపంలోకి కన్వర్ట్ చేసి ఆ స్టేట్ జీడిపిలోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సబ్ట్రాక్ట్ చేసేవి ఎన్విరాన్మెంట్కి మనం కలెక్ట్ చేసే లాస్, సోషల్ కాస్ట్, యాడ్ చేసేవి అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎమిషన్ ఆఫ్ ఆక్సిజన్ పాజిటివ్ థింగ్. నెక్స్ట్ ఆ ఫారెస్ట్ ద్వారా రివర్ ఫ్లో అవుతూ ఉంటే దాని యొక్క ఇంపాక్ట్ ఆన్ ఎకనామికల్ డెవలప్మెంట్. నెక్స్ట్ బయోడైవర్సిటీ ఇంపాక్ట్ ఆన్ డిఫరెంట్ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్, ఇవన్నీ కూడా యాడ్ చేసి క్యాల్కులేట్ చేసే వచ్చేది గ్రీన్ జీడిపి. అండ్ ఈ గ్రీన్ జీడిపి క్యాల్కులేషన్ని ఫస్ట్ టైం ఇండియాలో స్టార్ట్ చేసినటువంటి ఇప్పటివరకు ఓన్లీ స్టేట్ ఛత్తీస్గఢ్. దట్స్ అ 24th క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 25. సో అండర్ ఆత్మనిర్భర్ భారత్ కింద, దట్ ఈస్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా, ఓకే, దిస్ కంపెనీ దట్ ఈస్ టిటాగర్ రైల్ కంపెనీ ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ మేక్ ఇన్ ఇండియా ట్రైన్ సెట్ బెంగళూరు మెట్రోకి డెలివరీ చేసింది. సో డ్రైవర్ లేకుండా మెట్రో ట్రైన్ నడిచే విధంగా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక కంపెనీ డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ని డెవలప్ చేసింది. అండ్ ఆ ట్రైన్స్ని బెంగళూరు మెట్రో కంపెనీకి డెలివరీ చేయడం జరిగింది. దిస్ కంపెనీకి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కి. అండ్ కంపెనీ ఏది అంటే టిటాగర్ రైల్. ఓకే, the delivery marks a pivotal moment for the yellow line of the Bengaluru Metro, which covers an 18-km stretch from Electronic City. This initiative aligns with the national goal to achieve Viksit Bharat by 2047. The train set is automated, stainless steel bodied model built for superior performance. It was constructed at Titagar Rail's metro manufacturing facility, which is in West Bengal. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది టిటాగర్ రైలు. వాట్ ఈస్ ద స్పెషాలిటీ అబౌట్ దిస్ పర్టికులర్ ట్రైన్ అంటే ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ మేక్ ఇన్ ఇండియా ట్రైన్ సెట్ ఎవరికి డెలివరీ చేశారంటే బెంగళూరు మెట్రోకి. సో సింప్లీ ద పాయింట్స్ వీ షుడ్ ఫోకస్ హియర్. వెస్ట్ బెంగాల్లో మెట్రో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్లో టిటాగర్ రైలు అండర్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ ట్రైన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి
బెంగళూరు మెట్రోకి డెలివరీ చేసింది. ఓకే, దట్స్ అ థింగ్. అండ్ ఇంకొక 2 అదర్ సెట్స్ని బై దిస్ ఇయర్ ఏప్రిల్కి. అండ్ లుక్ అట్ దిస్ వన్. Titagarh Rail will provide 2 additional train sets to Bengaluru Metro Rail Corporation Limited by this year April and ramp up production to 2 units per month by this year September 2025. All these initiatives are a part of self-reliant India, that is Atmanirbhar Bharat. So company name Titagarh Rail. They manufactured India's first driverless metro train under Make in India, and they delivered the train to Bengaluru Metro Rail Corporation Limited, and the manufacturing facility is in West Bengal. And that's the thing about 25th question. Next, 26th question. 26th question ఏంటంటే ఆర్బీఐ రీసెంట్గా మాస్టర్ డైరెక్షన్స్ని రిలీజ్ చేసింది ఆన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్, సిఐఆర్ రిపోర్టింగ్కి సంబంధించి. వాట్ ఈజ్ సిఐఆర్? క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్కి సంబంధించి మాస్టర్ డైరెక్షన్స్ని ఇష్యూ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ సిఐఆర్? ఏవైతే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఉన్నాయో దే ఆర్ సింప్లీ ప్రీవియస్ క్లాస్లోనే చెప్పా, సిబిల్, ఈక్విఫాక్స్, క్రిఫ్, హైమార్క్, ఎక్స్పీరియన్. దీస్ కంపెనీస్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ అంటాం. ఈ కంపెనీస్ మన ఇండియాలో ఉన్న ఇండివిజువల్ బారోవర్స్కి సంబంధించినటువంటి లోన్స్ రీపేమెంట్, క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఓకే, సిఐఆర్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని, యాజ్ ఐ సెడ్ అర్లియర్, దిస్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ప్రతి ఇండివిజువల్కి క్రెడిట్ స్కోర్ని 300 to 900 రేంజ్లో ఇష్యూ చేయడం జరుగుతుంది. హయ్యర్ ద స్కోర్, హయ్యర్ ద క్రెడిట్ పర్ఫార్మెన్స్. నౌ వాట్ ఈస్ దిస్ న్యూ గైడ్ లైన్ అంటే, సపోజ్ దట్ ఇస్ అస్యూమ్ నేనే, ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, I have personal loans and credit cards, and let us assume I am paying my loan EMIs and credit card payments on time, and my lenders, whoever lent money to me, like a lender 1, lender 2, lender 3, based upon my repayment performance, they will submit my performance report to this particular CIC companies, and వీళ్ళు సబ్మిట్ చేసే డేటాను బేస్ చేసుకొని these CIC companies క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఇన్ ఫ్యూచర్లో నేను యాజ్ ఎ బారోవర్, ఓకే, బారోవర్ 1, లెట్ us assume, ఇంకొక ఆల్రెడీ 3 లెండర్స్, లెట్ us assume అనదర్ లెండర్ L4ని అప్రోచ్ అయ్యాననుకుంటే, ఈ L4ని అప్రోచ్ అయినప్పుడు L4కి నా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని యాక్సెస్ కోసము, ఓకే, సో నేను పర్మిషన్ ఇస్తాను. అలా ఎనీ టైం నా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని లెండర్స్ ఎవరైనా యాక్సెస్ చేస్తే, ఆ యాక్సెస్ చేసినట్టుగా కన్ఫర్మేషన్ని నాకు ఎయిదర్ మెయిల్స్ ద్వారా కానీ లేదు ఎస్ఎంఎస్ల ద్వారా, మెసేజ్ల ద్వారా కానీ ది సిఐసి కంపెనీస్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది ఆర్బీఐ ఇచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. కంపల్సరీగా ఎనీ లెండర్ హూ యాక్సెస్డ్ ద సిఐఆర్ రిపోర్ట్ ఆఫ్ ఎ బారోవర్ for the new loan application for the new loan processing purpose or credit card processing purpose, ఎవరైతే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని యాక్సెస్ చేస్తారో, ఎవరు యాక్సెస్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ని దీస్ కంపెనీస్ బారోవర్కి షేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, అదొక ఇంపార్టెంట్ అప్డేట్. రెండోది ఏంటంటే, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ దట్ ఫర్ shall send alerts only when the credit information report enquiry is reflected in the customer's CIR, and credit institutions like banks, NBFCs must inform customers of reasons for rejecting their request for data correction if applicable to help them better understand the issues on the CIR. Suppose let us assume this is now January month, డిసెంబర్ మంత్ సిఆర్ రిపోర్ట్ నేను యాక్సెస్ చేశాను అనుకుందాం బై డిఫరెంట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ నుంచి, లైక్ సిబిల్ నుంచి, ఎక్స్పీరియన్ నుంచి. నా లోన్స్ పేమెంట్ విషయంలో, క్రెడిట్ కార్డ్ పేమెంట్ విషయంలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి నేను ఫైండ్ అవుట్ చేశాను అనుకుందాం. నేనేమో ఆన్ టైంలో కడుతున్నా, బట్ అక్కడ ఇంకా పేమెంట్ చేయలేదని చెప్పి సిఆర్ రిపోర్ట్లో ఉంది అనుకుంటే, ఇఫ్ ఐ లాంచ్ ఎ కంప్లైంట్ విత్ మై లెండర్స్, లైక్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఏవైతే, క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, బ్యాంక్స్ దగ్గర కానీ ఎన్బిఎఫ్సిస్ దగ్గర కానీ నాకున్న లోన్స్ ఆన్ టైంలో పే చేస్తున్నా కూడా వాళ్ళ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎర్రర్ రిపోర్ట్ చేశారనుకుందాం. దాన్ని నేను నా క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కంప్లైంట్ ఫైల్ చేస్తే, వాళ్ళు నాకు నేను ఫైల్ చేసిన కంప్లైంట్ డేట్ నుంచి వితిన్ 30 days లోపు
రీప్లై ఇవ్వాలి. ఆ రీప్లై కూడా ఒకవేళ 30 డేస్లో రాకపోతే ఆఫ్టర్ 31st డే నుంచి every single day, look at here, complainants are entitled to a compensation of 100 per calendar day if their complaint is not resolved within 30 days from the date of the initial filing with the credit institutions or credit information companies. Okay, so రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే ఇక్కడ ఒకటి, ఒక బారోవర్ ఏదైనా లోన్ కోసం అప్లై చేసుకున్నా లేదా క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకున్నా నా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ నా కన్సెంట్తోనే నా పర్మిషన్తోనే లెండర్స్కి షేర్ చేస్తాయి. అలా షేర్ చేసినప్పుడు ఎవరితో షేర్ చేశారో దట్ ఇన్ఫర్మేషన్ని నాకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ కంపల్సరీగా షేర్ చేయాలి. ఇది ఫస్ట్ అప్డేట్. రెండవది, ఇన్ కేస్ నా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో మిస్టేక్స్ ఉంటే నేను వాటిని ఎయిదర్ నా లెండర్స్ దగ్గర కానీ లేదు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ దగ్గర కానీ కేసు ఫైల్ చేస్తే, కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి రీప్లై 30 డేస్ లోపు రావాలి. ఇన్ కేస్ రీప్లై రాకపోతే 31st డే ఆన్వర్డ్స్ వాళ్ళు ఎంత టైం అయితే తీసుకుంటారో ఆ కేసుని రిజాల్వ్ చేయడం కోసము అంటిల్ దట్ డే ఎవ్రీ సింగిల్ డే, వర్కింగ్ డే అని చెప్పట్లా, ఎవ్రీ సింగిల్ డే 100 రూపీస్ని నాకు కాంపెన్సేషన్ని ప్రొవైడ్ చేయాలి. ఇది సెకండ్ అప్డేట్ ఫ్రమ్ ఆర్బీఐ ఎస్పెషల్లీ to CICs as well as credit institutions. Okay, and next thing lastలో చెప్పిందే, this credit bureaus కి lenders అందరూ కూడా క్రెడిట్ రిపోర్ట్ని, క్రెడిట్ పర్ఫార్మెన్స్ రీపేమెంట్ రిపోర్ట్ని ప్రజెంట్ అయితే మంత్లీ ఒకసారి రిపోర్ట్ చేసేవాళ్ళు January 1st నుంచి 15 డేస్కి ఒకసారి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఆల్రెడీ చెప్పినటువంటి డిస్కషనే. అండ్ మన ఇండియాలో ఉన్నటువంటి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ దీస్ ఆర్ ద 4: Sibyl, Equifax, Experian, Cliff Highmark. That's our 26th question. Next, question number 27th question. మన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రీసెంట్గా ఒక కంపెనీకి, ద కంపెనీ నేమ్డ్ యాజ్ స్ట్రతా, STRATA, స్ట్రతా SMREIT లైసెన్స్ని ప్రొవైడ్ చేసింది. సో ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ REIT ఏంటి, REIT అంటే ఏంటి, దిస్ వన్ REIT అంటే ఏంటి, దెన్ ఐ విల్ కమ్ అక్రాస్ SMREIT. రైట్, REIT అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. బట్ సపోజ్ మీ దగ్గర సమ్ ఎక్స్పెక్టెడ్ అమౌంట్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ us assume 50,000 రూపీస్ అమౌంట్ ఉంది అనుకుందాం. మీకు ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. బట్ నార్మల్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ల్యాండ్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. 50,000తో మనం ల్యాండ్ కొనలేం, బిగ్ ల్యాండ్ కొనలేం, ప్రజెంట్ ఉన్న కాస్ట్ పరంగా ఒక కమర్షియల్ బిల్డింగ్ని కూడా కొనలేం. అలాంటి ఇన్వెస్టర్స్ కోసము, మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కోసము సెబీ ఇంట్రడ్యూస్ చేసిన ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీయే ఒక అసెట్ క్లాసిఫికేషనే REIT. INVIT అని ఇంకోటి ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని. ఓకే, బట్ ఇక్కడ న్యూస్లో ఉంది REIT. REIT అంటే ఏంటంటే మనలాంటి రీటైల్ పీపుల్ అందరూ కూడా, లెట్ us assume రీటైల్ 1, రీటైల్ 2, రీటైల్ 3 ఇలాంటి పర్సన్స్ అందరూ కూడా వెళ్ళి ఈ REITస్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ కెపాసిటీని బట్టి మినిమం 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం ఇంకా మన కెపాసిటీ ఎంత అమౌంట్ అని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా మన అందరి దగ్గర నుండి పూల్ చేసిన అమౌంట్, జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్టే, బట్ నాట్ యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్. ఇలా పూల్ చేసిన అమౌంట్ని ఈ REIT ఏం చేస్తుందంటే, లెట్ us assume ఇన్ నంద్యాల, ఎగ్జాక్ట్లీ నంద్యాల సెంటర్లో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. ఆ కమర్షియల్ కాంప్లెక్స్ వాల్యూ అండర్స్టాండింగ్ పర్పస్ 1000 కోట్లు అనుకుందాం, 1000 crore రూపీస్. ఇలా ల్యాక్స్ ఆఫ్ రీటైలర్స్ నుంచి కలెక్ట్ చేసిన ఫండ్ అండర్స్టాండింగ్ పర్పస్ ఒక 2000 కోట్లు అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ REIT ఏం చేస్తుందంటే ఈ 1000 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి, ఓకే, ఆర్ ఎల్స్ ఈవెన్ లెట్ us assume 1000 crores వచ్చింది అనుకుందాం, మన అందరి డబ్బు 1000 crores వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని ఒక యూనిట్గా డివైడ్ చేసి, ఒక యూనిట్ వాల్యూ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ 10,000 అనుకుందాం, ఈచ్ యూనిట్ వాల్యూ 10,000. సో R1 10,000 ఇన్వెస్ట్ చేశాడు, R2 రీటైలర్ 2 like 50,000 ఇన్వెస్ట్ చేశాడు, రీటైలర్ 3 like 1 lakh ఇన్వెస్ట్ చేశారు అనుకుంటే, సో జస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగైతే NAVస్ని అలొకేట్ చేస్తారు, ఇక్కడ కూడా యూనిట్స్ని అలొకేట్ చేస్తారు. ఈయనకి 1 యూనిట్, ఇక్కడ 5 యూనిట్స్, ఇక్కడ 10 యూనిట్స్ అలొకేట్ చేస్తారు. అండ్ ఈ 1000 crores ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టే అవుతుంది ఇండైరెక్ట్గా. అండ్ ఈ కాంప్లెక్స్ని రెంట్కి ఇచ్చి, లీజ్కి ఇచ్చి జనరేట్ అయిన రిటర్న్స్ని మళ్ళీ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. బట్
సో ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలంటేనే మినిమం వాల్యూ ఈ RE80 సెటప్ చేయాలంటేనే మినిమం వాల్యూ 500 crore rupees ఉండాలి. మినిమం 500 crore rupees. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ రీటైలర్స్ ఈవెన్ 10,000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా వీళ్ళందరి దగ్గర నుంచి పూల్ చేసిన అమౌంట్ మినిమం 500 crores కన్నా ఎక్కువ ఉండాలి. సో దిస్ ఈస్ అ లిటిల్ బిట్ అ బిగ్గర్ RE80s. నౌ సెబీ లాస్ట్ ఇయర్ మార్చ్లో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, దిస్ వన్ SM RE80స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆల్రెడీ RE80 అంటే ఏంటో డిస్కస్ చేసా. నౌ SM RE80 అంటే ఏంటంటే సెబీ ఇన్ ద లాస్ట్ ఇయర్ మార్చ్ ఇంట్రడ్యూస్డ్ SM RE80. SM RE80లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 crores కూడా. సో లుక్ అట్ ఇయర్, ఇక్కడ బిట్వీన్ 50 crores to 500 crores కూడా ఇది SM RE80 కెన్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ అసెట్స్ వాల్యూడ్ బిట్వీన్ 50 to 500 crores. అదే RE80 ఎలాంటి రియల్ ఎస్టేట్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే 500 కోట్లు కానీ అంతకన్నా ఎక్కువ వాల్యూ ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయాలి. బట్ ఈ 50 to 500 crores రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకునేలా ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి ఇన్స్టిట్యూషన్స్కి యాజ్ వెల్ యాజ్ రీటైలర్స్కి అనే ఉద్దేశంతో సెబీ లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిందే SM RE80, స్మాల్ అండ్ మీడియం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కమర్షియల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మినిమం 500 కోట్ల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. బట్ SM RE80 ఏంటంటే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్, ఇవి 50 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉన్నటువంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే రీటైలర్స్కి మినిమం లిమిట్ ఉంది, దట్ ఈస్ 10 lakhs. అదే RE80లో SM RE80 గురించి ఒక సింపుల్ డిఫరెన్స్ మాట్లాడితే, RE80లో ఆ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్న ప్రాపర్టీ వాల్యూ అట్లీస్ట్ 500 crores కన్నా ఎక్కువ ఉండాలి. బట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసే రీటైలర్స్ మినిమం 10,000 కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే SM RE80 గురించి మాట్లాడితే ఇవి ఇన్వెస్ట్ చేసే ప్రాపర్టీ వాల్యూ 50 crores నుంచి 500 crores వరకు ఉన్న ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ ద నేమ్ కాల్డ్ స్మాల్ అండ్ మీడియం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు. బట్ ఇందులో ఇన్వెస్ట్ చేసే రీటైలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ దట్స్ వాట్ దిస్ ఫిగర్ 10 lakhs ఇన్వెస్ట్ చేయాలి. అంటే లిటిల్ బిట్ బిగ్గర్ మనీ ఉన్న పర్సనాలిటీస్ ఈ SM RE80స్ని ఆప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం రిస్క్ కూడా ఉంటుంది, బికాస్ అమౌంట్ 10 lakhs, అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా 50 to 500 crores లోపే ఉంది కాబట్టి ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి, రిస్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే మినిమం వాల్యూ 10 lakhsని ఫిక్స్ చేశారు. ఓకే, రైట్. సో సింప్లీ సెబీ రీసెంట్గా 4th అప్రూవల్ ఇచ్చింది. ప్రీవియస్ దిస్ స్ట్రతా కన్నా ముందు దిస్ ఇస్ ద కంపెనీ, ప్రాపర్టీ షేర్ ఇదొక కంపెనీ, రుద్రాభిషేక్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఇదొక కంపెనీ, ఎంబర్ స్టోన్ ఇదొక కంపెనీ. 3 కంపెనీస్కి ఇచ్చింది. అండ్ ఇప్పుడు స్ట్రతా క్యాపిటల్ 4th one ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా వర్క్ చేస్తుంది. అండ్ దీనికి ట్రస్టీగా యాక్సిస్ ట్రస్టీ ఉంటుంది. ఓకే, రైట్. సో వాట్ ఈస్ దిస్ స్ట్రతా అంటే ఇఫ్ యు లుక్ అట్ ద అబ్రివేషన్ ఆల్సో, this one Strata Capital, this one Strata Capital is nothing but Strata Capital Management Private Limited, Bangalore based company ki SM RE80 license ఇవ్వడం జరిగింది. That's our 27th question. Let me give a clarity one more time. Already రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు ఉన్నాయి. వెదర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అయినా స్మాల్ అండ్ మీడియం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అయినా both are regulated by SEBI. Now the difference is RE80s ఇన్వెస్ట్ చేసే ప్రాపర్టీ వాల్యూ అట్లీస్ట్ 500 కోట్లు కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. అదే SM RE80s ఎలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ప్రాపర్టీ వాల్యూస్ లైసెన్స్ బిట్వీన్ 50 to 500 crores ఉండే ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నా ఇందులో ఇన్వెస్ట్ చేసే రీటైలర్స్ మినిమం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఇక్కడైతే మినిమం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. దట్స్ వన్ మేజర్ డిఫరెన్స్. అండ్ ఇది 4th SM RE80 లాస్ట్ మార్చ్ నుంచి. అండ్ ద రిమైనింగ్ 3 యూ కెన్ సీ ఎంబర్ స్టోన్ ఒకటి, దిస్ వన్ ఎంబర్ స్టోన్, రుద్రాభిషేక్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, అండ్ ఇంకొకటి ప్రాపర్టీ షేర్. ఓకే, రైట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ షుడ్ రిమెంబర్ SM RE80లో
మినిమం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఆర్ఈఐటీస్లో 10,000 పెట్టచ్చు మనము మినిమం, వేరే ఎస్ఎం ఆర్ఈఐటీస్లో మినిమం 10 lakhs పెట్టాలి. అండ్ ఆర్ఈఐటీస్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ప్రాపర్టీస్ వాల్యూ 500 కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంది, వేరే ఎస్ఎం ఆర్ఈఐటీ 50 crores నుంచి 500 crores రేంజ్లో ఉంటుంది. దట్స్ 27th క్వశ్చన్. నౌ 28th క్వశ్చన్. మహాకుంభమేళా, నార్మల్గా కుంభమేళా వన్స్ ఇన్ ఎవ్రీ 12 years, మహాకుంభమేళా వన్స్ ఇన్ ఎవ్రీ 144 years. అంటే నెక్స్ట్ మహాకుంభమేళాని మనం చూడలేము, ఆ లోపు మనం చనిపోయి ఉంటాం కాబట్టి. సో ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో 2025లో మహాకుంభమేళా జరుగుతుంది. ఈ మహాకుంభమేళాలో విజిట్ చేసే పిల్గ్రిమ్స్కి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో మేబీ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేదు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినా, వాళ్ళు క్యారీ చేసే బ్యాగేజ్ మిస్ అయినా, ఇలాంటి వాటికంతా ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో ఫోన్పేతో, దిస్ అ ఫిన్టెక్ కంపెనీ, ఫోన్పేతో ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కాదు, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్ అపాయింట్ అయినప్పుడు కానీ, హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో అపాయింట్ అయినప్పుడు కానీ, లేదు ఆ పిల్గ్రిమ్స్ బ్యాగేజ్ మిస్ అయినప్పుడు కానీ వచ్చే లాస్ని కాంపెన్సేట్ చేయడం కోసం మాత్రమే ఈ ఇన్సూరెన్స్. ఇట్ ఈస్ నాట్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇట్ ఈస్ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పార్ట్నర్డ్ విత్ ది ఫోన్పే. ఓకే, దట్స్ ఆర్ 28th క్వశ్చన్. రైట్, నెక్స్ట్ ఇవి రెస్పెక్టివ్ ప్రీమియమ్స్, ఎంత ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తారు ఇన్సూరెన్స్ పాలసీకి అండ్ అమౌంట్, ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. బట్ ఇక్కడ ఏ కంపెనీ, ఫోన్పే కంపెనీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయింది? ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో. ఎందుకోసం అంటే ఈ మహాకుంభమేళాకు వచ్చే టూరిస్టులకి, పిల్గ్రిమ్స్కి, భక్తులకి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం. ఓకే, వాళ్ళ లైఫ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కాదు, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, యాక్సిడెంట్ అయినా, వాళ్ళ బ్యాగేజ్ మిస్ అయినా, ఇలాంటి వాటి కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ అగ్రిమెంట్ బిట్వీన్ ఫోన్పే అండ్ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్. దట్స్ 28th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఇట్ ఈస్ సింప్లీ అన్ అపాయింట్మెంట్. 11th చైర్మన్ ఆఫ్ ఇస్రో లాస్ట్ క్లాస్లోనే మాట్లాడాం, విజయరామన్ అని చెప్పి. అండ్ నా 29th క్వశ్చన్లో కూడా అపాయింట్మెంటే. నాల్కో, ఇది పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, పిఎస్యు కంపెనీ, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, భువనేశ్వర్ ఒడిశాలో ఉంటుంది దీని హెడ్ క్వార్టర్. దట్ ఈస్ నేషనల్ అల్యూమినియం కంపెనీ. కొత్త సిఎండిగా బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ అపాయింట్ అయ్యారు. అండ్ ఎస్, బై రీప్లేసింగ్ శ్రీధర్ పాత్ర. సింప్లీ ఇట్స్ అన్ అపాయింట్మెంట్. కంపెనీ కాల్డ్ నాల్కో. ఈ నాల్కో కంపెనీకి కొత్త సిఎండి బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ అండ్ నాల్కో హెడ్ క్వార్టర్ భువనేశ్వర్ ఒడిషా. అండ్ ఎవరిని రీప్లేస్ చేశారంటే శ్రీధర్ పాత్ర. అండ్ ఆయన గురించి బ్యాక్గ్రౌండ్ ఇది జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. రైట్, నెక్స్ట్ 30th క్వశ్చన్. 30th క్వశ్చన్ ఈజ్ సింప్లీ బుక్స్ అండ్ ఆథర్స్ కేటగిరీ. 2023లో లాస్ట్ ఇయర్ కాక దట్ బిఫోర్ ఇయర్ G20 మీటింగ్ని, గ్రూప్ 20 మీటింగ్ని మనమే హోస్ట్ చేసాం. దట్ ఈస్ ద 18th ఎడిషన్. హోస్టింగ్లో మన ఇండియా సక్సెస్ఫుల్గా ఎలా కంప్లీట్ చేసింది హోస్టింగ్ని అని ఒక బుక్ రాయడం జరిగింది బై అమితాబ్ కాంత్. ఈయనే 18th G20 సమ్మిట్కి షెర్పాగా వర్క్ చేశారు, మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ అయిన. ఓకే, హౌ ఇండియా స్కేల్డ్ మౌంట్ G20, ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ది G20 ప్రెసిడెన్సీ. ఇది బుక్ అండ్ ఈజ్ ద ఆథర్. అండ్ this personality actually acted as the Sherpa. Amitabh Kant, G20 Sherpa of India, served as the Chief Executive Officer of Niti Aayog, the government of India. Okay, so simply the book explores India's pivotal role in hosting and shaping the Group of 20 during its presidency from December 1, 2022 to November 30, 2023. ఇప్పుడైతే G20ని హోస్ట్ చేసింది 18th మనం హోస్ట్ చేసాం, 19th బ్రెజిల్ హోస్ట్ చేసింది, 20th అంటే దిస్ ఇయర్, దిస్ ఈజ్ 2024. 2025లో 20th ఎడిషన్ని సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేయబోతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ 2026లో అమెరికా హోస్ట్ చేయబోతుంది. అంటే ట్రయోకా అని మాట్లాడితే, ట్రయోకా ఆఫ్ G20 అని మాట్లాడితే ఇప్పుడు ఆర్డరు బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, అమెరికా. ఓకే, రైట్, రిమెంబర్ దట్ థింగ్ ఆల్సో. G20 ట్రయోకా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, అమెరికా. అండ్ మనం హోస్ట్ చేసింది 18th ఎడిషన్ని. ఆ 18th ఎడిషన్కి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి షెర్పాగా వర్క్ చేసిన పర్సనాలిటీయే అమితాబ్ కాంత్. ఆయన నీతి ఆయోగ్ సీఈఓగా కూడా వర్క్ చేశారు. అండ్ ఆయన రాసిన బుక్కే హౌ ఇండియా స్కేల్డ్ మౌంట్ G20, ద ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ద G20 ప్రెసిడెన్సీ. అది బుక్.
and written by this Amitabh Kant, right? And 31st question, that is in fact the last question of this part 3, and even for that particular dates also. One of the state government, Karnataka state government, ఈ పోర్టల్ని, ఈ వెబ్ పోర్టల్ని లాంచ్ చేసింది, గరుడాక్షి పోర్టల్. వాట్స్ అ పోర్టల్? గరుడాక్షి పోర్టల్ బై విచ్ స్టేట్ గవర్నమెంట్? కర్ణాటక. ఎందుకోసం ఈ పోర్టల్ అంటే ఫర్ ద ఫారెస్ట్ ప్రొటెక్షన్ పర్పస్. ఓకే, ఫారెస్ట్ని ప్రొటెక్షన్ చేసే ఆబ్జెక్టివ్తో, లైక్ ఫారెస్ట్లో జరిగే ఈ పోచింగ్ అంటే అనిమల్స్ హంటింగ్ కానీ, లేదు ఎంక్రోచ్మెంట్, ఆక్రమణలు ఏవైతే ఉంటాయో అవి, అండ్ ఇల్లీగల్ లాగింగ్, ఇలాంటి వాటన్నిటిని రిపోర్ట్ చేయడం కోసము అండ్ యాక్షన్ తీసుకునే విధంగా ప్రివెంట్ చేయడం కోసం ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా సో కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాంచ్ చేసినటువంటి వెబ్ పోర్టలే గరుడాక్షి పోర్టల్. అండ్ దిస్ పోర్టల్ పర్పస్ ఏంటి అంటే ఫారెస్ట్ ప్రొటెక్షన్. ఓకే, టు రెడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లైక్ ఎంక్రోచ్మెంట్స్, పోచింగ్ అండ్ ఇల్లీగల్ లాగింగ్. ఇల్లీగల్ లాగింగ్ అంటే లైక్ అక్రమంగా ఫారెస్ట్లో దొరికే టింబర్ని, వుడ్ని స్మగుల్ చేస్తూ ఉంటారు, అది ఇల్లీగల్ లాగింగ్. అండ్ పోచింగ్ అంటే అనిమల్స్ని చంపడం, కిల్ చేయడం. అండ్ ఎంక్రోచ్మెంట్ అంటే ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమణ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాటన్నిటిని రిపోర్ట్ చేసి వాటిపైన యాక్షన్ తీసుకునే ఆబ్జెక్టివ్తో ఏ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా గరుడాక్షి పోర్టల్ని లాంచ్ చేసిందంటే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. దట్స్ 31st క్వశ్చన్, దట్స్ ఇన్ఫ్యాక్ట్ ద లాస్ట్ క్వశ్చన్. అండ్ ఇవి 7 to 13 కరెంట్ అఫైర్స్ అండ్ విత్ నెక్స్ట్ dates, and we'll meet in the next class, right?